హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాగ్య కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆరు పరుగులు పెడుతూ భాగ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మిస్సమ్మ ఆయనకి బాంబు పెట్టారు. 10 నిమిషాల్లో ఆ బాంబు పేలిపోతుంది. అక్కడ పిల్లలు వెనుక వైపు నుంచి హైవే దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. 10 నిమిషాల్లో వెళ్తేనే నువ్వు ఆయనకి కాపాడగలవు. భాగ్య అరుస్తూ చెబుతూ ఉంటుంది. అయితే అమావాస్య అయినందున ఆరు భాగ్యకి కనిపించదు. మీరైనా వెళ్ళి అమర్ని కాపాడండి అంటూ చెబుతూ ఉంటుంది. నా మాటలు వినబడటం లేదు, నేను కనబడ్డాను కదా. ఆ కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకయ్యా నా పైన ఎందుకు ఇంత కక్ష కట్టావు? నన్ను చంపేసి నా కుటుంబానికి దూరం చేశావు. ఇంకేమీ సాధిద్దామని ఇలా పగ సాధిస్తున్నావు? నా మాటలు ఏదో ఒకటి చేసి మిస్సమ్మకి చేరేలా చెయ్యు, ఆయనకి కాపాడేలా చెయ్యు అని ఆరో దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఏదో ఒక వెలుగు ఆరోలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. వెంటనే ఆరో మిస్సమ్మ అని పిలవటంతో బాగా ఆరోని చూడగలుగుతూ వినగలుగుతూ ఉంటుంది. అక్క అక్క మీరేంటక్క ఇక్కడ అని భాగ్య ప్రశ్నిస్తూ ఉంటుంది. దేవుడా, అమావాస్య గడియలు పూర్తయిపోయాయి, అందుకే నేను మిస్సమ్మకి కనిపిస్తున్నాను అని ఆరు సంతోషపడుతూ మిస్సమ్మ పిల్లల్ని ఆ తీవ్రభద్రుడు వెనుక వైపు నుంచి హైవే వైపు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆయనకేమో బాంబు పెట్టారు. 10 నిమిషాల్లో కాపాడాలి, లేకపోతే మీ ఆయన చచ్చిపోతారు. కాపాడు మిస్సమ్మ, కాపాడు అని ఆరు చెప్తూ ఉంటే, అక్క ఇవన్నీ నీకెలా తెలుసు అని భాగ్య అడుగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే, ముందు కాపాడాలి మిస్సమ్మ, లేకుండా ఆయన చచ్చిపోతారు అని ఆరు చెప్తూ ఉంటుంది. అలాగే అక్క అని ఆరు పరుగులు పెడుతూ ఉంటుంది. ఆఫీసర్ దగ్గరికి వచ్చేసి, సార్ వాళ్ళని పిల్లల్ని ఫారెస్ట్లో తీసుకెళ్ళి వెళ్ళిపోయారంట. ఆయనకి బాంబు పెట్టారని, పదండి మనం పిల్లల్ని చూసుకుందాం, వీళ్ళు అమరేంద్రని చూసుకుంటారు అని పోలీసులేమో పిల్లల కోసం రాథోడ్ ఏమో అమర్ కోసం వాళ్ళు పరుగులు పెడుతూ వస్తారు. ఏవండి బాంబండి అని భాగ్య చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. వెంటనే కట్లు వింపడానికి ట్రై చేస్తూ ఉంటే మిస్సమ్మ కట్లు విప్పితే బాంబు పేలిపోయే అవకాశం ఉంది. కట్లు విప్పు మిస్సమ్మ అని అమర్ చెబుతాడు. ఏది కట్ చేయాలో చెప్పండి, కట్ చేస్తాను, బాంబును డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను అని భాగ్య అంటుంది. ఏమేం వైర్లు ఉన్నాయి చెప్పు రాథోడ్ అని అమర్ అంటాడు. సార్ చాలా వైర్లు ఉన్నాయి సార్, ఏవేవో ఉన్నాయి, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్ అని రాథోడ్ అంటాడు. మిస్సమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా చూడు, ఏ వైర్లు ఉన్నాయి అని అమర్ అడగడంతో, ఏవండి రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లాక్, వైట్ ఉన్నాయి అని చెబుతుంది. చాలా జాగ్రత్తగా తీసే మిస్సమ్మ, లాగేసాయి అని రాథోడ్ నువ్వు కూడా గమనించుకో అని అమర్ చెబుతాడు. అలాగే అని భాగ్య మెల్లగా బ్లాక్ వైర్ని తీసేస్తూ ఉంటే రాథోడేమో చెవులు మూసుకొని ఉంటాడు. అలా భాగ్య బ్లాక్ వైర్ని లాగేసి తాను కూడా చెవులు మూసుకొని ఉంటుంది. దాంతో బాంబు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అమ్మయ్య అని ఇద్దరు కట్లన్నీ విప్పేస్తారు. ఆరు పిల్లల్ని తీసుకొని ఒక్క క్షణం ఆగిపోయి, ఇంకా బాంబు పేలలేదు అంటే ఆ అమర్ గాడు తన అతి తెలివిని ఉపయోగించి బాంబు పేలకుండా చేసేసుకొని ఉంటాడు. ఈరోజు ఆ అమర్ గారి పని చావు చూసేస్తుండే ఇక్కడ నుండి కదలాలి, కాబట్టి వాడు మళ్ళీ ఏదోలా ఇక్కడికి రావచ్చు కదా. మనం ఒకే దారిలో వెళ్తే వాళ్ళకి మనం దొరికిపోతాము, వాటిని కన్ఫ్యూజ్ చేయడి, గ్రూపులుగా విడిపోతాము అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. పదండి తలకు దారి వెతుక్కుంటూ వెళ్ళిపోదాము అని అరవింద్ తీవ్రవాది చెప్పడంతో అలాగే అని 4 దారులుగా వాళ్ళు వెళ్ళిపోయి కొంతమంది పిల్లల్ని 4 వైపులుగా తీసుకొని వెళ్తారు. తర్వాత అమర్, రాథోడ్, భాగ్య, ఆరు పరుగులు పెడుతూ ఇంకొక వైపు పోలీసులు అందరూ మళ్ళీ ఒక చోట కనిపించారా అమర్ మేజర్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే, లేదు సార్ అని అమర్ అంటాడు. సార్, నా గెస్ట్ కనుక నిజమైతే వాళ్ళు గ్రూపులుగా విడిపోయి ఉంటారు, కాబట్టి మనం కూడా గ్రూపులుగా విడిపోయి 4 పక్కల వెతుకుదాము అని అమర్ అనడంతో అలాగే అని వాళ్ళు కూడా 4 పక్కల 4 భాగాలుగా విడిపోయి వెతుకుతూ ఉంటారు. ఆకాష్తో ఉన్న పిల్లలు పోలీసులు కంటపడిపోతారు. అప్పుడు పోలీసులు ఇద్దరు కూడా వాళ్ళని గన్నులు గురిపెడితే వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా ముందుకు, మీరు గన్నుల్ని కింద పడేయండి, లేకుంటే పిల్లల ప్రాణాలు తీసేస్తాము అని బెదిరిస్తూ ఉంటారు. అయితే పోలీసులు వాళ్ళని చేతులతో షూట్ చేయడంతో వాళ్ళ చేతులు ఉన్నది గన్నులు కాస్త కింద పడిపోతాయి. అలా పిల్లల్ని కాపాడి వాళ్ళిద్దరిని కూడా కుమ్మేయడంతో వాళ్ళు అక్కడి నుండి పరుగులు పెడుతూ ఉంటారు. తర్వాత రాథోడ్ పోయి ఇంకొక పోలీసు ఇద్దరు కూడా ఇంకొక పిల్లల్ని ఇద్దరిని కాపాడేస్తూ ఉంటారు. ఆరు, భాగ్య కూడా ఇంకొక పోలీస్ ఆఫీసర్ ముగ్గురు వెతుక్కుంటూ వస్తూ ఉంటే అప్పుడే అంజు పాప మిస్సమ్మ అని పిలుస్తూ ఉంటుంది. వెంటనే భాగ్య అక్కడున్న కర్ర పట్టుకొని వెంటనే
ఆ తీవ్రవాదుల పైన చితక్కొడుతూ ఉంటే ఆరు కూడా చితక్కొడుతూ ఉంటుంది. ఇక ఒక రౌడీ గన్ను పట్టుకొని ఎవరు నన్ను కొడుతుంది అని ఆరు కొడుతూ ఉంటే ఆరు కనపడదు కాబట్టి చుట్టూ చూసుకుంటూ పిచ్చివాళ్ళ ఎవరు నన్ను కొడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ లోపల ఒక రౌడీ ఆమె అంజుని ఏమాత్రం వదలకుండా వాడిపైన దాడికి దిగుదు. వాడు భాగ్యని కింద తోసేసి అంజుని లాక్కొని వెళ్తూ ఉంటాడు. మిస్ అమ్మ అని అంజు కేకలు పెడుతూ ఉంటుంది. అంజు అని భాగ్య వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది. ఆ రౌడీ అంజుని లాక్కు వెళ్తూ ఉంటే ఎదురుగా పెద్ద పులి వస్తుంది. అమ్మో, పులి అంటే అంజు పాపని మాత్రమే వదిలేసి అక్కడి నుండి పరుగులు పెడుతూ ఉంటాడు. అప్పుడు అంజు పాప చాలా టెన్షన్ పడిపోతూ మిస్ అమ్మ అని అరుస్తూ అక్కడి నుండి పరుగులు పెట్టబోయి కింద పడిపోతుంది. పులి ఏమో మీదికి రాబోతూ ఉంటుంది. అప్పుడే అంజు అంటూ బాగా పరిగెత్తుకుంటూ వస్తుంది. మిస్ అమ్మ అని ఆరవ్ కూడా చెబుతూ ఉంటుంది. అంజు పులి అని జాగ్రత్త అంజు అని భాగ్య కూడా జాగ్రత్త చెబుతూ ఏం చేద్దామా అని చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. అక్కడ ఒక గన్ను కింద పడిపోయి ఉంటుంది. భాగ్య వెంటనే అక్కడి నుండి చేతిలో నుండి తీసుకొని షూట్ చేసేస్తూ ఉంటుంది. ఆ అరుపుకి ఆ సౌండ్కి అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. అంజు నీకేమీ కాలేదు కదా అని భాగ్య అంజుని ముద్దులాడి పద అంజు వెళ్ళి అంజు పాపని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది.